వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. బెన్నాలం వారి కుటుంబం బెంబేలెత్తుతోంది. సాయిరాజ్ చెంత చేరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. అదే టీడీపీకి కంచుకోటగా ఇప్పుడు అదే కోటకు బీట్లు పడుతున్నాయి. గత 30 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని ఉన్న వారంతా ఒక్కటిగా వైసీపీలో చేరడం దీనికి నిదర్శనం. ఈ రోజు అంబటి లింగరాజు వైసీపీ పండుగకు ఒప్పుకోవడం గడిచిన నెల రోజుల నుంచి ఇచ్చాపురంలో ఒక్కొక్కరుగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్నారు. ఇచ్చాపురం ఈ 5 సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, అభివృద్ధి చెందాలంటే సాయిరాజ్ అవసరమని క్యాడర్ అంతా భావించి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఈ 5 సంవత్సరాలు సెకండ్ క్యాడర్ కి ఎప్పుడో ఎమ్మెల్యే పట్టించుకోలేదని, తన ఒంటెద్దు పోవడం వల్లనే మేము చాలా ఇబ్బందులు పడ్డామని, కానీ పార్టీతో అభిమానం వలన మేము బయటకు చెప్పలేక మింగలేక నానా ఇబ్బందులు పడ్డామని ఎంత బాధపడుతున్నారు. మేము ఎంత కష్టపడినా మాకు తగిన ప్రతిఫలం లేకుండా పోయిందని, మేము ఏమి అభివృద్ధి చేశామో జనాలకు చెప్పలేకపోయాము అని మీడియా ముందు అంబటి లింగరాజు వాపోయారు. ఇచ్చాపురం అభివృద్ధి చెందాలంటే సాయిరాజ్ గెలవాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయని, నవరత్నాల ద్వారా మేము జనాల్లోకి వెళ్లి మేము ఏం చేస్తామో జనాలకి చెప్పడానికి నాకు ధైర్యం వస్తుందని, విజయానికి సహకరిస్తామని, మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రావాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని వైసీపీ గెలుపు చారిత్రాత్మకం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, రాజన్న రాజ్యం జగన్ తోనే సాధ్యపడుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి కాగానే నవరత్న పథకాల ద్వారా అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. చాట్ల తులసీదాస్ రెడ్డి, గుజ్జు జగన్నాథ్ రెడ్డి వీరంతా టీడీపీకి సెకండ్ కేటర్ బలమైన నాయకులు కావడం, వీరి చేరికలు వైసీపీకి సహాయపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే నివాసం బోసిపోతుందని కార్యకర్తలు, ప్రజలు తనలో తాను చర్చ జరుపుకుంటున్నారు. అశోక్ ఉద్యోగస్తుల పట్ల వ్యవహరించిన తీరు అందరి కళ్ళ ఎదుట కనబడుతుందని, ఉద్యోగులు సైతం ఎమ్మెల్యే వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు అని కూడా వైసీపీ విజయం కోరుకుంటున్నారని ఉద్యోగ సంఘ నాయకులు కూడా బయటకు చెప్పలేక తనలో తాము చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చేరికలు కొనసాగుతాయని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది అని టీడీపీ అశోక్ మార్పు కోరుతున్న జనాల ఆకాంక్ష మేరకే వైసీపీ విజయం తథ్యమని సాయిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపుపై ఇద్దరూ ధీమాగా ఉన్నారు. ఇది ఇవాల్టి ఐపీఎం న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.